అప్పుడే కొత్త బట్టలు కొత్త బట్టలు కొనుక్కున్నానంట. సరే అరే మందిరానికి రానా, ఈరోజు చర్చికి వెళ్దాము. రానన్నా, ఎందుకంటే నా జేబులో చూడు ఎన్ని డబ్బులు ఉన్నాయో. అవి జేబులే లేదు కదా నీకు. అరే బాబు కూడా గేమ్స్ ఆడాలి. అరే నేను మందిరానికి రావడానికి అంత నటిస్తున్నారయ్యా. ప్రార్థన చేద్దాం. ఇదే పొద్దున ప్రభు మీకు నడిపించాలి. పరిశుద్ధమైన ప్రభువా నాయనా, వీళ్ళు నడిపించి ప్రభు వీళ్ళతో మాట్లాడి దర్శించండి. అయ్యే నటనంతా బయటపడి నీ సన్నిధికి రావాలి ప్రభు. ఈ నూతన మందిరం నడిపించమని యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. బా ఈరోజు నా ప్రాణం నిన్ను ఉంటాడు. ఈ రక్షణ మళ్ళీ వచ్చింటాడు, రక్షణ పొంది ఉంటాడు. ఏ బా అరే నీకోసం బా, నువ్వు వస్తావని చాలా ఎదురు చూస్తున్నా. ఏమైంది అన్న? అప్పుడు నాకు చెవు లేదు కదా అన్న, అది నటన అన్న. అంటే ఇప్పుడు వరకు వాక్యం వింటానంటే విని నటించావా? చాలా నష్టపోయి తమ్ముడు, నువ్వు చాలా నష్టపోయా. ఇటు వాక్యం వింటామో ఇటు నేను వినా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావేమో. ఇప్పటికన్నా ప్రభు దగ్గర మారి వస్తావా? బైబిల్ పట్టుకొని వస్తావా? సరే రేపు పొద్దున్న నాకు ఫోన్ చెయ్యి, నీకు బైబిల్ ఖచ్చితంగా కొనిస్తాను. బా రక్షణ పొందారు, చాలా సంతోషం. అబ్బా ఇంకో ఆ పిల్లవాడు మారు మనసుతో పాటు ప్రభా వాడిని నడిపించి ప్రభా. ఏంటంటే ఎక్కడ ఉన్నాడు? ఏమే తమ్ముడు వచ్చింది. ఏమైంది? నువ్వు అప్పుడు చెప్పిన మాటలు ఏమి వినలేదన్నా. ఇప్పుడు నేను జీవితంలో చదువుని అన్నింటినీ పోగొట్టుకున్నానన్నా. అబ్బా చెప్పిన తమ్ముడు, నువ్వు ఎంత నటించబాకరా అన్నావు. అది కావాలి ఇది కావాలని కోరుకున్నావు. అమూల్యమైన దేవుడి మందిరం చెప్పారు చూసా. ఈరోజు దేవుడు ఓపెనింగ్. దేవుడి మందిరం నువ్వు ఎంటర్ అవుతే నీ ఆలయం, నీ హృదయంలో దేవుడు స్థలం ఇస్తే నీకే ఏసైనా గిఫ్ట్ గా నీ దగ్గరే ఉంటాడు. వాళ్ళకి మరి వస్తావు, మరి ఈ రోజు కన్నా వస్తాను మందిరానికి. ఓకే రేపు పొద్దున్న నాకు కాల్ చేయండి. మరి బైబిల్ కావాలా? అబ్బో చాలా సంతోషం. ఓకే రేపు పొద్దున్న నాకు ఫోన్ చేయి, ఇస్తాను నేను. చూసారా చోటు అతను ఈ స్క్రిప్ట్ మోగించబడింది, నీ బాగుంటుందని రాశాను. అతను ఇటు కొంతమంది ఇటు వాక్యం వింటాడు, ఇటు మర్చిపోతాడు, చాలా ప్రమాదం. ఇంకా అతను నటించాడు. వేషధారం మంచిది కదండి, వేషధారం అంటే బుక్ అయిపోతాం. కాబట్టి ఈ విధంగా ఉండకూడదని ఆఖరికి దేవుడి దగ్గర వెల చెల్లించి దేవుడి సన్నిధికి వచ్చాడు. ఈ చిన్న స్కిట్ దేవుడు దీవించిన